ప్రైజ్ లార్డ్. స్క్రిప్చర్ టైం అనేటువంటి ప్రోగ్రామ్కు మరొకసారి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. మరొక ఎపిసోడ్ ద్వారా స్క్రిప్చర్ టైం అనేటువంటి ప్రోగ్రాం ద్వారా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం సంతోషకరంగా అనిపిస్తుంది. స్క్రిప్చర్ టైంలో లేవియాకాండం గురించి చాలా విషయాలు నేర్చుకుంటున్నాము. మరి లేవియాకాండం ప్రారంభించినప్పుడు ఇన్ని ఎపిసోడ్లు లేవియాకాండం మీద అయితే అని అనుకోలేదు. కానీ లేవియాకాండంలో అనేకమైన విషయాలు క్రీస్తు యొక్క మరణం గురించి, ఆయన చేయబోయేటువంటి రక్షణ కార్యం గురించి, ఆయన చేయబోయేటువంటి విమోచన క్రయధనం గురించి చాలా విషయాలు రాయబడి ఉన్నాయి. లేవియాకాండాన్ని మనం చిన్నప్పుడు చదువుతున్నప్పుడు ఇన్ని విషయాలు ఇందులో ఉన్నాయా అని ఎప్పుడు మనం ఆలోచించకపోవచ్చు. అయితే వాక్యాన్ని ధ్యానిస్తుండగా పరిశుద్ధాత్మ సహాయంతో వాక్యాన్ని విశదీకరించి నేర్చుకోవడానికి దేవుడు అనుగ్రహిస్తున్న అవకాశం బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి మీరు కూడా నేర్చుకుంటున్నానని నేను నమ్ముతున్నాను. లేవియాకాండం 14వ అధ్యాయంలో మరి కుష్ఠరోగి ఎలా శుద్ధీకరించబడుతున్నాడు అనేటువంటి ప్రక్రియను మీకు తెలియజేస్తూ వస్తున్నాను. లేవియాకాండం 14వ అధ్యాయంలో చాలా విషయాలు మనకు రాయబడి ఉన్నాయి. ఒక కుష్ఠరోగి శుద్ధీకరించబడడం అంటే ఒక పాపి పరిశుద్ధపరచబడడంతో సమానం అని మీకు ఆల్రెడీ చెప్పాను. మరి ఆ విషయాలు మనం నేర్చుకుంటున్నాము. ఎలా పాపి పరిశుద్ధపరచబడుతాడంటే, ఒకటి నీటి ద్వారా పరిశుద్ధపరచబడడం చూస్తున్నాము. మరి యేసు ప్రభువు యోహాను సువార్త 15వ అధ్యాయంలో నా మాట ద్వారా మీరు పరిశుద్ధపరచబడి ఉన్నారు అన్న మాట చూద్దాం. అంటే దేవుని యొక్క మాట ద్వారా, యేసుక్రీస్తు యొక్క వాక్యము ద్వారా మనం పరిశుద్ధపరచబడగలము. రెండవదిగా ఆలోచన చేస్తే, లాస్ట్ వీక్ నేను మీతో మాట్లాడినప్పుడు మీకు చెప్పిన మాట ఏంటంటే, రక్తములో పరిశుద్ధపరచబడ్డం అనే మాట మీకు తెలియజేశాను. రక్తంలో పరిశుద్ధపరచబడ్డం అంటే ఒక రక్తాన్ని తీసుకొని, అంటే ఒక ప్రాణిని చంపిన తర్వాత దాని ద్వారా వచ్చిన రక్తాన్ని తీసుకొని, ఆ రక్తాన్ని మరి కుడి చెవి మీదను, తర్వాత కుడి బొటన వేలు మీదను, కుడి కాలి బొటన వేలు మీదను చిమరడాన్ని బట్టి మరి అక్కడ పరిశుద్ధపరచబడడం అనేటువంటి ప్రక్రియ జరిగిందని చూస్తున్నాము. ఇప్పుడు అదే 14వ అధ్యాయంలో నుంచి మరొక ప్రక్రియను మనం చూద్దాము. మరొక ప్రక్రియలో మన భాగంగా యాజకుడు ఇంకొక పని చేయాల్సి ఉంది. యాజకుడు ఎంతవరకు నీటితో పరిశుద్ధపరిచాడు, తర్వాత రక్తంతో పరిశుద్ధపరిచాడు. ఇవన్నీ కూడా మన పాపాన్ని పరిశుద్ధపరిచేటువంటి క్రమంలో జరిగినటువంటి విషయాలే. మొదటగా పాపికి జరుగుతున్నట్టుగా, అంటే కుష్ఠరోగికి జరుగుతున్నట్టుగా, తర్వాత పాపి కూడా ఇలాగే జరుగుతుందని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మరొక విషయాన్ని చెప్పి నేను ముందుకెళ్తాను. ఇక్కడ యాజకుడు మూడో విషయం కొరకు నూనెను వాడుతున్నట్టుగా చూస్తాం. నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా అనిపిస్తుంది. దేవుని వాక్యంలో నూనె ఎక్కడ మనకు అనిపించినా అది పరిశుద్ధాత్మకు గుర్తుగా మనం దాన్ని చూడాల్సి ఉంటుంది. మరి ఇప్పుడు యాజకుడు నీటితో పరిశుద్ధపరిచాడు, రక్తంతో పరిశుద్ధపరిచాడు. ఇప్పుడు మరి నూనెతో పరిశుద్ధపరిచేటువంటి ఒక ప్రక్రియ ప్రారంభమవుతుంది. మనం చూస్తే 14వ అధ్యాయంలో 15 నుంచి 18 వచనాలలో దేవుని మాటను ఒకసారి మనము ధ్యానించగలిగితే, నేను మీకు రెఫరెన్స్ ఇవ్వట్లేదు, మీరు రెఫరెన్స్ చదవండి, నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను. మరి యాజకుడు తన కుడి చేతి వేలిని మరి ఆ నూనెలో ముంచిన తర్వాత ఒలీవ నూనె అక్కడ తీసుకురాబడుతుంది. రక్తాన్ని పూసిన తర్వాత యాజకుడు తన వేలితో నూనెను 7 సార్లు యెహోవా సన్నిధిలో చిలకరించాలంట. అంటే ఇక్కడ పునరుద్ధరించబడినటువంటి కుష్ఠరోగిపై కాదు, కానీ యెహోవా సన్నిధిని ఆ కుడి ఇలా వేలుతో అలా చిలకరించాల్సి ఉంటుంది 7 సార్లు. అప్పుడు ఆ యాజకుడు మిగిలిన నూనెను పునరుద్ధరించబడిన కుష్ఠరోగి కుడి చెవి మీదను, కుడి బొటన వేలు మీదను, మరియు కుడి కాలి బొటన వేలు మీదను వాటిని పూస్తాడు అని చూస్తున్నాం. ఇలా చేయడానికి గల కారణం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, ఆయిల్ అనేది, నూనె అనేది పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది. బైబిల్లో పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఈ యొక్క నూనెను వాడడం మనం చూస్తున్నాం. కాబట్టి పరిశుద్ధాత్మ యొక్క రోల్ ఏంటి ఒక వ్యక్తి పరిశుద్ధపరచబడడానికి అనేది మనం ఆలోచించాలి. యేసుక్రీస్తు ప్రభువు వారు మరి ఆయన బోధించిన వాక్యమును బట్టి చాలామంది పరిశుద్ధపరచబడ్డారు. తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు చేసినటువంటి బలియాగమును బట్టి మనందరికీ పరిశుద్ధపరచబడేటువంటి అనుభవంలోనికి మనం రాగలిగాము. ఇప్పుడు పరిశుద్ధాత్మ కూడా మనం పరిశుద్ధపరచబడడానికి ప్రయాసపడుతున్నారు అని మనం ఆలోచించాల్సి ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన మాట ఏంటంటే, మరి నేను వెళ్తేనే మీకు మేలు, నేను వెళ్ళకపోతే పరిశుద్ధాత్మను మీకు పంపించలేను, వేరొక ఆరాధనకర్తను మీకు పంపిస్తారన్నాడు. అంటే యేసు ప్రభు చేసే పనినే, వాక్యము చేసే పనినే పరిశుద్ధాత్మ కూడా మనకు చేసేవారుగా ఉన్నారని మనం చూస్తున్నాం. ఇప్పుడు మనతో కూడా ఉండి మనలో పని చేస్తున్నటువంటిది పరిశుద్ధాత్మ అని మనం చూస్తున్నాం.
మరి పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉన్నటువంటి ఆ నూనె ద్వారా ఎలా పరిశుద్ధపరచబడేటువంటి, పవిత్రపరచబడేటువంటి క్రమం అక్కడ జరుగుతుందో మనం ఈరోజు ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. మొదటగా నేను చెప్పినట్లుగా బైబిల్‌లో ఆయిల్ అనేటువంటిది లేకపోతే నూనె అనేటువంటిది పరిశుద్ధాత్మతో స్థిరమైన అనుబంధాన్ని కలిగి ఉంది అని మనం చూస్తున్నాం. జెకర్యా గ్రంథము 4వ అధ్యాయం మొదటి 7 వచనాల్లో కూడా దీనికి సంబంధించినటువంటి మరి ఆయిల్ ఒక సోర్స్ నుంచి అక్కడ ఆయిల్ వస్తున్నట్టుగా, అప్పుడు దేదీప్యమానంగా దేవుని సన్నిధిలో వెలుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. సేమ్ దీపాలు వెలగడం అనేది మనం చూస్తున్నాం. అదేవిధంగా దేవుని ఆత్మ చేత మనం వెలిగించబడేటువంటి అనుభవము, తర్వాత స్థిరమైనటువంటి అనుబంధాన్ని మన దేవునితో కలిసి మరి ఉండటానికి దేవుని యొక్క ఆత్మ ద్వారా, నూనె ద్వారా అది మనకు అనుగ్రహించబడుతుంది. మనం నేర్చుకోగలం. మరి ఒలీవ నూనె మనం బైబిల్‌లో చాలా చోట్ల వాడినట్టుగా చూస్తాము. రకరకాల నూనెను వాడినప్పటికీ ఒలీవ నూనెను ఎక్కువగా వాడడం మనం చూస్తాము. మరి ఒలీవ నూనె బైబిల్ సంస్కృతిలో లేకపోతే బైబిల్ కాలంలో ముఖ్యమైనది, తర్వాత విలువైనది, మరియు పరిశుద్ధాత్మ యొక్క విలువైన ప్రాతినిధ్యం కొరకు, ఆయన యొక్క పనిని జరిగించుట కొరకు ఒలీవ నూనెను వాడడం మనం చూస్తాం. ఒలీవ నూనెకు చాలా ఏమంటారు పనిచేసే విధానాలు ఉన్నాయన్నమాట. ఒలీవ నూనె ద్వారా అది చాలా విలువైనది, చాలా ప్రశస్తమైనది. అది చాలా పనికొచ్చేటువంటి నూనెగా మనం చూస్తాం. ఒలీవ నూనెను అన్ని రకాలుగా వారు వాడుతూ ఉంటారు. ఒలీవ నూనె బైబిల్‌లో కూడా చాలా రకాలుగా వాడబడడానికి దేవుడు ఒలీవ నూనెను వాడినట్టుగా చూస్తాం. ఒలీవ నూనె మరొకసారి పరిశుద్ధాత్మ యొక్క చేసే పనికి అది సాదృశ్యంగా మనకు అనిపిస్తుందని చూస్తాం. అసలు ఈ ఒలీవ నూనెను ఎలా వాడతారు, లేకపోతే ఒలీవ నూనె యొక్క వాడకాలు, దానికి పరిశుద్ధాత్మ ద్వారా మనలో జరిగేటువంటి కార్యాలను గురించి, అది ఫిజికల్‌గా రాసినప్పుడు మరి ఫిజికల్‌గా అది ఎలా పనిచేస్తది, ఆధ్యాత్మికంగా స్పిరిచువల్‌గా కూడా అది ఎలా పనిచేస్తుందనే విషయాన్ని మీకు తెలియజేయడానికి నేను ఇష్టపడుతున్నాను. ఎందుకంటే పరిశుద్ధాత్మ సహాయం ద్వారా కూడా మనం పరిశుద్ధపరచబడ్డము, పవిత్రపరచబడ్డం అనేటువంటి ప్రక్రియ జరుగుతుంది గనుక, పరిశుద్ధాత్మ ద్వారా అంటే నూనె ద్వారా కలిగేటువంటి ప్రయోజనాలను ఆధారం చేసుకొని మనలో ఆ శుద్ధీకరణ ప్రక్రియ ఎలా జరుగుతుందో మీకు తెలియజేస్తాను. మొదటిగా చూస్తే ఆయిల్ ఏం చేస్తుందంటే స్వస్థపరుస్తుంది. స్వస్థత కొరకు ఆయిల్‌ని వాడతారు. ఒక ఔషధ రూపంగా చికిత్స కొరకు ఆయిల్‌ని లేకపోతే నూనెను, ఒలీవ నూనెను వినియోగించడం మనం చూస్తాం. లూకాసు వార్త 10వ అధ్యాయం 34వ వచనంలో చూసినప్పుడు కూడా మరి ఒలీవ నూనెను మరి చికిత్స కొరకు ఒక ఔషధంగా మరి దాన్ని వాడినట్టుగా స్వస్థత కొరకు మనం చూస్తాం. మరి దేవుని ఆత్మ వైద్యము మరియు పునరుద్ధరణను తెస్తుంది అని మనం చూస్తున్నాం. దేవుని మాట ద్వారా మనకు స్వస్థత కలుగుతుంది. యేసుక్రీస్తు యొక్క తాకిడి ద్వారా మనకు స్వస్థత కలుగుతుంది. యేసుక్రీస్తు రక్తంలో మనకు స్వస్థత కలుగుతుంది. అదేవిధంగా పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారా కూడా మనలో స్వస్థత, ఆరోగ్యము కలగటం అనేది మనం చూస్తాము. మీలో ఎవరైనా రోగిగా ఉన్న యెడల మీరు పెద్దలను పిలిపించుకోవాలను. వాళ్ళు మీ కొరకు నూనె రాసి ప్రార్థన చేసినప్పుడు విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుస్తుంది అని యాకోబు పత్రికలో మనం చూస్తాం కదా. అదేవిధంగా మరి నూనె రాసినప్పుడు, ఒలీవ నూనెను రాసినప్పుడు మరి ఇక్కడ ఒక కుష్ఠరోగి పునరుద్ధరించబడడం మాత్రమే కాకుండా మరి ఒక పాపి కూడా పరిశుద్ధపరచబడుతూ మరి పాపము సంబంధించినటువంటి ప్రతి అస్వస్థత నుంచి కూడా పరిశుద్ధపరచబడడం అనేటువంటిది అక్కడ చూస్తున్నాము, అక్కడ గమనించగలుగుతున్నాము. పరిశుద్ధమైన ఒలీవ నూనె ద్వారా, పరిశుద్ధాత్మ యొక్క క్రియ ద్వారా ఒక వ్యక్తి పవిత్రపరచబడ్డము, స్వస్థత నొందటము, ఆరోగ్యం సంతరించుకోవటము మనం చూస్తున్నాం. మరొక విషయం ఆలోచన చేస్తే దీపాన్ని వెలిగించడానికి కూడా నూనెను వాడుతూ ఉంటారు. మరియు దేవుని ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ వెలుగు ఉంటుందని చూస్తున్నాం. మరి ఎలాగైతే ఒక సిద్ధలో నూనె ఉన్నప్పుడు ఎలాగైతే దీపము వెలుగుతూ ఉంటుందో, అదేవిధంగా మన శరీరం అనేటువంటి సిద్ధలలో నూనె ఉన్నప్పుడు అది మనం వెలిగించేదిగా ఉంటుంది. అయితే పరిశుద్ధాత్మ సహాయం ద్వారా మనం వెలిగించబడే అనుభవంలోనికి రావాలి. ఇంతవరకు కూడా మరొక కుష్ఠరోగి తన పాపాన్ని బట్టో, తన అవిధేయతను బట్టో, తను చేసిన అతిక్రమ క్రియలను బట్టో చీకట్లో బ్రతుకుతున్నాడు అనుకోండి. ఇప్పుడు పునరుద్ధరించబడుతున్నటువంటి ఆ కుష్ఠరోగి తన జీవితంలో ఆ చీకటికి తావు లేకుండా పరిశుద్ధాత్మ సహాయం ద్వారా, పరిశుద్ధాత్మ తాకిడి ద్వారా ఆ ఆయిల్‌ను తన మీద చిమరడాన్ని బట్టి ఇప్పుడు తను వెలుగులోనికి రాగలుగుతున్నాడు. వెలుగు సంబంధిగా తన జీవితాన్ని మరలా ప్రారంభించేటువంటి క్రమంలోనికి ఆ వ్యక్తి రాగలుగుతున్నాడు. ఈరోజు మనం వెలుగుతూ ఉండాలంటే, జ్యోతుల వలె మనము వెలుగుతూ ప్రకాశిస్తూ ఉండాలంటే మనలో పరిశుద్ధాత్మ
మనలో మండించడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యంగా అవసరం. నూనె మరి ఎలాగైతే ఒక జ్యోతిని వెలిగిస్తదో, మండిస్తదో మన జీవితాలను కూడా పరిశుద్ధాత్మ మండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే అంటాడు పౌలు భక్తుడు, "ఆత్మను ఆర్పకుడి" అని. అంటే మీరు దేదీప్యమానంగా వెలుగుతూ ఉండాలంటే ఆత్మతో సహవాసంలో మీరు కొనసాగుతూ ఉండండి. నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యము. నూనె మనలో ఉన్నంత వరకు మరి మన దివిటీలలో మన సిద్ధెలలో నూనె ఉండటం చాలా ప్రాముఖ్యం అవసరం. బుద్ధిగల కన్యకలు కూడా ఆ నూనెను కలిగి ఉండటానికి ఇష్టపడ్డారు. మరి వారి సిద్ధెలలో కూడా నూనెను నింపుకోవడానికి ఇష్టపడ్డారు. మనము ఆత్మ చేత నింపబడాలనేటువంటిది అది మనకు సూచిస్తుంది. మరి మనం ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో కూడా పౌలు అంటున్నాడు, మీరు ఆత్మ చేత నింపబడి ఉండండి. మరి మద్యపానాసక్తులు కావద్దు గానీ మీరు వాక్యము చేత నింపబడి, ఆత్మ చేత నింపబడిన అనుభవంలోనికి మీరు రండి అని చెప్తున్నాడు. అంటే ఆత్మను మన సిద్ధులలో, మన నూనెలో అంటే మన మన శరీరంలో నింపుకోవడము, ఆత్మ చేత అభిషేకించబడే అనుభవంలోనికి రావడము, అప్పుడే మనం వెలిగించబడిన అనుభవంలో ఉంటాము. అప్పుడు చీకటికి మనకు ఎటువంటి పొంతన ఉండదు అని మనం చూస్తున్నాం. మరొక విషయం, ఆయిల్ ఏం చేస్తుంది, నూనె ఏం చేస్తుంది మనం చూస్తే, మంటకు లేకపోతే వంటకు ఇంధనంగా ఉపయోగించినప్పుడు నూనె వేడెక్కుతుంది. అలా అలా వేడెక్కినప్పుడు అది మనలో వేడి పుట్టిస్తుంది. దేవుని ఆత్మ ఉన్న చోట వెచ్చదనము మరియు ఒకలాంటి సౌకర్యవంతమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు నూనె చల్లగా ఉందనుకోండి, అది పేరుకుపోయినట్లుగా అనిపిస్తుంది. అయితే నూనె వేడిగా ఉన్నప్పుడు అది ప్రయోజనకరంగా ఉంటుందని మనం చూస్తున్నాము. ఒకవేళ నూనె వేడిగా ఉండడం ఎలా అని మనం ఆలోచన చేస్తే, పరిశుద్ధాత్మ కూడా మన జీవితంలో మరి వెచ్చగా ఉంటేనే అది మన జీవితంలో యాక్టివ్‌గా ఉన్నట్లు లెక్క. ఇప్పుడు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాను అని చెప్పి నేను ఆత్మీయంగా సరిగ్గా లేను అని అన్నప్పుడు మరి నా వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. అయితే ఒక వ్యక్తి కుష్ఠరోగం నుంచి పరిశుద్ధపరచబడడానికి దేవుని ఆత్మలో కలిగేటువంటి వెచ్చదనాన్ని బట్టి, దేవుని ఆత్మలో మండించే విధానాన్ని బట్టి అతను ఇక మీదట తన కొరకు కాదు దేవుని కొరకు జీవించడానికి ప్రయాసపడాలనే విషయాన్ని తెలియపరుస్తుంది. ఒక పాపి పునరుద్ధరించబడిన తర్వాత దేవుని ఆత్మచేత నింపబడి ఆ వ్యక్తి మండుతూ ఉండాలి, వెలుగుతూ ఉండాలి. ఆ వ్యక్తిలో పరిశుద్ధాత్మ యాక్టివ్‌గా ఉండాలి అనే విషయాన్ని అది తెలియచేస్తుంది. మరొక విషయాన్ని మీకు తెలియజేస్తాను. మరి ఆయిల్ ఏం చేస్తుంది, నూనె ఏం చేస్తుందని చూసినప్పుడు ఆ నూనెను మసాజ్ చేయడానికి వాడతారని చూస్తాం. ఉపయోగిస్తారు. అది మనల్ని ఉత్తేజపరుస్తుంది అని చూస్తాం. మరి పరిశుద్ధాత్మ తన సేవ కోసం మనల్ని ఉత్తేజపరుస్తారు, లేకపోతే మనల్ని ఉజ్జీవింప చేస్తారు అని మనం ఆలోచన చేయాలి. ఇక్కడ ఒక విషయాన్ని ఆలోచించేద్దాము. మరి ఆయిల్‌ని చిమిరి దాన్ని మసాజ్ లాగా దాన్ని పూసి మరి చేస్తారు. ఎందుకంటే ఒకవేళ కండరాల్లో ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా, లేకపోతే పౌష్టిక ఆహార లోపం వల్ల ఉన్నప్పుడు కూడా మరి కండరాలకు బలాన్ని మరి మరి ఎముకలకు బలాన్ని చేకూర్చడానికి ఆయిల్‌ను బాగా రుద్ది మసాజ్ చేస్తూ ఉంటారు. మనం ఎక్కడ బలహీనంగా ఉన్నామో అక్కడ మనం బలపరుచుటకు దేవుని కృప ఎంత అవసరమో, దేవుని ఆత్మ చేత మనం తాకబడ్డము, దేవుని ఆత్మ చేత మనం చిమ్మరబడ్డం కూడా అంతే అవసరం. ఎప్పుడు దేవుని ఆత్మ చేత అయితే మనము సంధించబడడం ప్రారంభిస్తామో, ఆత్మతో మనము తగులుకోవడం, పూసుకోవడం ప్రారంభిస్తామో, అప్పుడు ఆత్మ మనలో ఆ వేడిని పుట్టించి దేవుని కొరకు సాక్షిగా నిలబడటానికి, మన బలహీనతలను అధిగమించి దేవుని కొరకు నిలబడగలిగే ఒక బలమైన సాక్షులుగా మనం జీవించడానికి ఆత్మ మనకు సహాయం చేస్తుంది అని కూడా మనం నేర్చుకోవాలి. ఒక పునరుద్ధరించబడినటువంటి ఒక కుష్ఠరోగి ఇక మీద దేవుని కొరకు జీవించాల్సిన అవసరత మనకు కనపడుతుంది. అయితే పునరుద్ధరించబడిన పాపి కూడా దేవుని కొరకు ఒక సాక్షిగా నిలబడాలని ఈ విషయాన్ని మనకు గుర్తు చేస్తుంది. ఇంకో విషయాన్ని మనం చూస్తున్నట్లయితే నూనె ఏం చేస్తుందంటే ఒక పర్ఫ్యూమ్‌గా పూసినప్పుడు ఒక మనిషిని అది అలంకరిస్తుందని చూస్తున్నాం. మామూలుగా పర్ఫ్యూమ్ మనం వాడేటువంటి పర్ఫ్యూమ్ సుగంధ ద్రవ్యాల్లో కూడా మరి ఆయిల్‌ని వాడతారు. సుగంధ తైలంలోను వాడతారు. మరి యాజకులైన వారిని అభిషేకించడానికి వాడినప్పుడు కూడా మరి సుగంధ పరిమళ తైలమును వారి ప్రతిష్టాభిషేక తైలమును వారి కొరకు చేసినట్టుగా చూస్తాం. అందులో కూడా అనేక రకమైనటువంటి ప్రతిష్ఠించడానికి కావాల్సినటువంటి సుగంధ పరిమళ తైలాలు అందులో ఉన్నట్టుగా మనం చూస్తాం. సేమ్ వే మనల్ని అలంకరిస్తుందంట. అంటే మన సుగంధము పరిమళింపజేసేటువంటి సువాసన మన జీవితాలకు అది అనుగ్రహిస్తుందని చూస్తున్నాం. మరి ఈవెన్ ఎస్తేర్‌ను సిద్ధపరుస్తున్నప్పుడు కూడా, ఎస్తేర్ రాణిని సిద్ధపరుస్తున్నప్పుడు హేగే చేసిన పని ఏంటంటే మరి ఆయిల్స్ అన్నీ కూడా సుగంధ ద్రవ్యాలు, సుగంధ తైలాలు కూడా అంతా కూడా ఆమెకు పట్టించిన తర్వాత ఆమెను
ఒక రాణిగా తను సిద్ధపరచడం మనం చూస్తాం. పరిశుద్ధాత్మ హేగే రూపంలో ఆ విధంగా ఎస్తేరును సిద్ధపరిచినట్టుగా చూస్తాం. మన జీవితాల్లో కూడా సుగంధ పరిమళ సువాసనగా మనం మార్చబడగలటానికి, దేవుడు ఆగ్రాలించగలిగినటువంటి పరిమళ సువాసనగా మనం మార్చబడ్డానికి పరిశుద్ధాత్మ మన పక్షాన మనల్ని ఆ విధంగా సిద్ధపరిచేటువంటి పనిని ఆయన తీసుకుంటారని కూడా మనం చూస్తాం. అదేవిధంగా ఎలాగైతే ఒక ఆయిల్ ద్వారా, ఒక పర్ఫ్యూమ్ ద్వారా మనం ఎలా అలంకరించబడతామో, పరిశుద్ధాత్మ మనల్ని అలంకరించడము, తర్వాత మన చుట్టూ ఉన్న వారికి ఆహ్లాదకరంగాను, అనేక మందికి ప్రయోజనకరంగాను, దీవెనకరంగాను, దేవునికి మహిమకరంగాను మరి మనల్ని మారుస్తుంది. ఇంతవరకు కుష్ఠరోగి దగ్గరికి ఎవరు వచ్చే పరిస్థితి లేదు. అయితే మార్చబడిన కుష్ఠరోగి, స్వస్థత నొందిన కుష్ఠరోగి, పునరుద్ధరించబడిన కుష్ఠరోగి అందరికీ ప్రయోజనకరంగా మార్చబడతాడు. పాపి కూడా ప్రయోజనకరంగా మార్చబడాలి అనేటువంటి ఉద్దేశాన్ని అది మనకు నేర్పిస్తుంది. మరొక విషయాన్ని చూసినట్లయితే మరి ఆయిల్ ఒక లోహాన్ని ప్రకాశింపు చేయడానికి, దాంట్లో మెరుపుని తీసుకురావడానికి పనికి వస్తుందని మనం చూస్తాం. అంటే పాలిష్ చేయడానికి కూడా ఆయిల్ని వాడుతూ ఉంటాం. పాలిష్ చేసే చోట కూడా మనకు ఆయిల్ ఎంతో ప్రాముఖ్యంగా వాడతారు. ఎందుకంటే రఫ్ సర్ఫేసెస్ ఉంటాయి కదా, వాటన్నిటిని కూడా, కరకైన వాటన్నిటిని కూడా క్లీన్ చేయడానికి, తుప్పు పట్టిన వాటిని క్లీన్ చేయడానికి ఆయిల్ని వాడుతూ ఉంటారు. మరి మన శరీరంలో చూసినప్పుడు మన శరీరానికి, తర్వాత మన ఆత్మకు ఎప్పుడూ ఒక పోరాటం కలుగుతూ ఉంటుంది. ఆ పోరాటంలో మనం జయించలేని పరిస్థితుల్లో ఉండిపోతాం. అయితే అక్కడ కరుకైనటువంటి ఆ మార్గాలను, కరుకైనటువంటి మన మన వ్యసనాలను అధిగమించడానికి, మన గుణ లక్షణాలను అధిగమించడానికి దేవుడు మనకు పరిశుద్ధాత్మను అనుగ్రహించాడంట. అలా మనం ఎప్పుడైతే ఆ పరిశుద్ధాత్మలో రబ్ చేసుకోవడం ప్రారంభిస్తామో, ఆ రఫ్ సర్ఫేసెస్ అన్నీ కూడా వెళ్ళిపోయి ఒక లూబ్రికేషన్ లాగా పనిచేసి దేవుని కొరకు సాక్షిగా ఒక ఒక పరిమళ సువాసన తైలముగా మనం మార్చబడ్డానికి, మన జీవితాలు ఆ విధంగా ప్రభువుకు ఉపయుక్తకరంగా మార్చబడ్డానికి అవి పనిచేస్తుంది దేవుని ఆత్మ నూనె రూపంలో అని మనం చూస్తాం. ఆఖరిగా చూసినట్లయితే ఆ ప్రయోజనం కోసం ఉపయోగించినప్పుడు ఆయిల్ లూబ్రికేట్ అవుతుంది. ఆత్మలో నడిచే వారికి కొంచెం ఘర్షణ అయినప్పటికీ కూడా దేవునిలో వాళ్ళు బలపరచబడి ముందుకు నడుస్తారు. అయితే అంత మాత్రం కాదు కానీ కంప్లీట్గా వారు దేవుని కొరకు సాక్షులుగా జీవించడానికి అవకాశం ఉంటుంది. ఆఖరిగా చెమరిన తర్వాత ఇంకా మిగిలిన ఆయిల్ ఏదైతే ఉంటుందో ఆ ఆయిల్ అంతా కూడా మరి మొత్తంగా కూడా మరి ఆ పునరుద్ధరించబడేటువంటి ఆ కుష్ఠరోగి మీద కుమ్మరిస్తాడట. అదే మనం చూస్తాం. మిగిలిన నూనె శుద్ధి చేయవలసిన వాని తలపై పోస్తారట. తల మీద ఆయిల్ పోయడం అంటే అభిషేకించడంతో సమానం. ఓకే. రాజులను అభిషేకించినప్పుడు కూడా తల మీద ఆయిల్ పోసేవారు అనమాట. ఒక కొమ్ములో ఆయిల్ తీసుకెళ్ళి అప్పుడు తల మీద పోసి చిమిరి అక్కడ తల మీద పోసి అభిషేకించడం అనేది మనం చూస్తాం. ఇక్కడ కూడా అభిషేకించబడడం మనం చూస్తున్నాం. మరి క్లెన్సింగ్ ప్రాసెస్లో ఒక వ్యక్తి పరిశుద్ధపరచబడేటువంటి అనుభవంలో మరి ఎలాగైతే యాజకుడు పరిశుద్ధపరచబడుతున్నాడో, యాజకుడు అలంకరించబడుతున్నాడో, యాజకుడు దేవుని పని కొరకు ప్రతిష్ఠించబడుతున్నాడో, మరి పునరుద్ధరించబడినటువంటి కుష్ఠరోగి కూడా దేవుని కొరకు యాజకత్వంలోనికి ప్రతిష్ఠించబడుతున్నాడు. అంటే ఇండైరెక్ట్గా ఒక యాజకుడు ఎలా జీవిస్తాడో పునరుద్ధరించబడినటువంటి కుష్ఠరోగుడు ఆ విధంగా జీవించాల్సిన అవసరత కనిపిస్తుంది. వీటన్నిటి ద్వారా మనం ఏం నేర్చుకోగలుగుతామంటే, ఒకటి పరిశుద్ధాత్మ యొక్క రోల్ ఏంటి మనల్ని పరిశుద్ధపరచబడే విషయంలో అని మనం ఆలోచన చేయాలి. దేవుని వాక్యం ద్వారా మనం పరిశుద్ధపరచబడుతున్నాం, నీటి ద్వారా. తర్వాత దేవుని రక్తము ద్వారా, క్రీస్తు యేసు రక్తము ద్వారా కూడా మనం పరిశుద్ధపరచబడుతున్నాము. మూడవదిగా చూస్తే పరిశుద్ధాత్మ అంటే నూనె ద్వారా కూడా మనము పరిశుద్ధపరచబడే అనుభవంలోనికి వస్తున్నాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు యొక్క మిళితం ద్వారా మనము పరిశుద్ధపరచబడుతున్నాము. అంటే నాకు యేసు ప్రభు ఒకటే చాలు, నాకు తండ్రి అయిన దేవుడు ఒకటే చాలు, పరిశుద్ధాత్మ ఒకటే చాలు అని చెప్పడానికి వీల్లేదు. ముగ్గురు కలిసి 3 రకాలుగా నన్ను పరిశుద్ధపరిస్తేనే నా ప్రాణ, ఆత్మ, దేహములకు పరిశుద్ధత, పవిత్రత సంతరిస్తుంది అని మనం ఆలోచన చేయాలి. ఇవన్నీ విషయాలు మనం ఆలోచన చేస్తుండగా ఒక వ్యక్తి దేవుని ఆత్మ చేత అభిషేకించబడటం మనం చూస్తున్నాము. ఇక మీదట ఏ పాపి కూడా తన కొరకు జీవించడం కాదు, పాపంలో జీవించడం కాదు, చీకట్లో జీవించడం కాదు, దేవుని కొరకు ఒక వెలుగు సంబంధి వలె, ఒక పునరుద్ధరించబడినటువంటి వ్యక్తిగా జీవము కొరకు మరి పరిమళ సువాసన తైలము వలె పరిశుద్ధంగా దేవుని మహిమ కొరకు జీవించాల్సిన అవసరం ఉందని కూడా తెలియపరుస్తున్నారు. ఒక సేమ్ ప్రొసీజరు మరి యాజకులను ప్రతిష్ఠించే సమయంలో కూడా జరుగుతుంది. అదే సేమ్ ప్రాసెస్ ఒక వ్యక్తి, ఒక పాపి
ప్రతిష్ఠించబడ్డానికి కూడా మరి పునరుద్ధరించబడ్డానికి కూడా జరుగుతుంది. అంటే అర్థం ఏంటంటే ఒక యాజకత్వం వహించడానికి మనలను దేవుడు సిద్ధపరుస్తున్నాడు. అంటే యేసు ప్రభువు 10 మంది కుష్ఠరోగులను స్వస్థపరిచిన తర్వాత ఒక్కడే తిరిగి వస్తున్నాడు కృతజ్ఞత చెల్లించడానికి. అప్పుడు ఆయన అడిగిన మాట వేరే మిగతా 9 మంది ఏరి అని. ఇప్పుడు ప మనమందరం కూడా పరిశుద్ధపరచబడుతున్నాము. పాపుల నుంచి దేవుని చేత నీతిమంతులుగా పిలువబడే అనుభవంలోకి వస్తున్నాము. మనలో ఎంతమంది దేవుని కొరకు పరిమళ సువాసన తైలముగా మార్చబడ్డానికి, ప్రతిష్ఠించబడిన యాజకత్వం చేయడానికి, ఆయన కొరకు సాక్షులుగా ఈ లోకం జీవించడానికి మనం ప్రయాసపడుతున్నాము అనేది మనం ఆలోచన చేయాలి. చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి ఒక కుష్ఠరోగికి, ఒక పాపికి. చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి ఒక యాజకునికి, ఒక పరిశుద్ధునికి. మరి ఇవన్నీ మనం అర్థం చేసుకోవడానికి లేవియాకాండం 14వ అధ్యాయం మనకు అన్ని విషయాలు బోధిస్తుంది, నేర్పిస్తుంది. మరి ఈ ఎపిసోడ్లో ఇంతవరకే. నెక్స్ట్ ఎపిసోడ్లో మీతో మాట్లాడేటప్పుడు ఇంకా పరిశుద్ధపరచబడడానికి ఒక వ్యక్తి జీవితంలో ఏం జరుగుతుంది, ఎలాంటి ప్రక్రియను ఫాలో చేస్తారని మరికొన్ని విషయాలు మీకు నేర్పించడానికి నేను ప్రయాసపడుతున్నాను. మీరు కూడా వాక్యం చదవండి, వాక్యాన్ని నేర్చుకోండి. నేను చెప్పింది రెఫరెన్స్గా పెట్టుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు మీతో కూడా మాట్లాడే మిమ్మల్ని నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.